విమానం ఆకాశంలో ఉండగా హైజాక్ అవుతుంది. కానీ ఆ విమానంలో టెర్రరిస్ట్ ఊహించంది జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. స్కాట్లాండ్ లో ప్లేన్ హైజాక్ అవుతుంది. ఎంతమంది టెర్రరిస్ట్ ఉన్నారు, ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో పోలీస్ కి తెలియదు. ప్లేన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుంది. ప్లేన్ నుంచి ఒక అబ్బాయి టెడ్డీ బేర్ పట్టుకొని దిగుతాడు. పోలీస్ అబ్బాయిని ప్లేన్ లో ఏం జరిగింది, మీ అమ్మ నాన్న ఏరి, ప్లేన్ లో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. అబ్బాయి పేరు ఎలియాస్. ఎలియాస్ అమ్మ నాడియా. నాడియాకి జుట్టు ఉండదు, విగ్ పెట్టుకుంటుంది. నాడియాకి ఆరోగ్యం బాగోదు. కొత్త బోన్ మ్యారో పెట్టించుకోవడానికి ఎలియాస్ నాడియా అమెరికా వెళ్ళాలి. ఎలియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చి లగేజ్ చెక్ ఇన్ చేస్తాడు. తరువాత నాడియా వస్తుంది. నాడియా బ్యాగ్ లో మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. నాడియా బాత్రూమ్ కి వెళ్లి ఏదో డ్రింక్ తాగి ఇంజెక్షన్ వేసుకుంటుంది. అదే ఎయిర్పోర్ట్ లో ఫారిద్ ఉంటాడు. ఫారిద్ కూడా అమెరికాకి వెళ్తున్నాడు. నాదియా, ఎలియాస్, ఫారిద్ ఫ్లైట్ ఎక్కుతారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఫ్లైట్ లో నాదియా అనీజీగా ఫీల్ అవుతుంది. బాత్రూమ్ కి వెళ్లి మెడిసిన్స్ వేసుకుంటుంది. ఫ్లైట్ లో టెర్రరిస్ట్ ఉంటారు. 8 బాల్ సైకో లాగా ప్రవర్తిస్తాడు. అవసరం లేకుండా ప్యాసింజర్స్ ని అరవడం, కొట్టడం చేస్తాడు. ప్యాసింజర్స్ ని చేతులు ముందు చైర్లో పెట్టి తల వంచుకొని కూర్చోమంటారు. ఎలియాస్ సీట్ నుంచి లేచి పరిగెడతాడు. నాడియా ఎలియాస్ వెనక వెళ్తుంది. 8 బాల్ నాడియాని 3 సార్లు గన్ తో షూట్ చేస్తాడు. నాడియా కింద పడిపోతుంది. ఎలియాస్ ని సీట్ లో కూర్చోపెడతారు. టెర్రరిస్ట్ ఫారిద్ ని, ఇంకో 2 ముస్లిమ్స్ ని అరబిక్ లో ఈ ప్లేన్ ని మేము లండన్ లో కూల్ చేస్తాము అని చెప్పమంటారు. చెప్పింది రికార్డ్ చేస్తారు. ముస్లిమ్స్ ప్లేన్ హైజాక్ చేస్తున్నారు అని ప్రొజెక్ట్ చేయడానికి ఇదంతా చేస్తారు. టెర్రరిస్ట్ నాడియా చనిపోయింది అనుకుంటారు. నాడియా బ్రతికే ఉంటుంది. నికోలై నాడియా హస్బెండ్. ఒకరోజు నైట్ నాడియా, నికోలై, ఎలియాస్ కారులో వెళ్తూ ఉంటారు. కార్ సడన్ గా రోడ్డు మధ్యలో ఆగిపోతుంది. చుట్టూ అడవి, బయట మొత్తం మంచు. నికోలై దగ్గరలో మెకానిక్ ఉన్నాడేమో చూడడానికి వెళ్తాడు. నికోలై ఎంతసేపటికి రావట్లేదు. ఎలియాస్ ఏడుస్తున్నాడు. నాడియా ఎలియాస్ ని తీసుకొని కార్ దిగి నికోలై ఎక్కడ ఉన్నాడో చూడడానికి వెళ్తుంది. ఒక చోట ఇల్లు ఉంటుంది. ఇంటి దగ్గర బ్లడ్ మార్క్స్ ఉంటాయి. నాడియాకి టెన్షన్ వస్తుంది. నాడియా నికోలైని వెతుకుతూ ఇంట్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్లే కొద్దీ బ్లడ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడే ఏదో క్రియేచర్ వచ్చి జంతువులాగా అరుస్తూ నాడియా ఎమ్మటి పడుతుంది. నాడియా ఒక రూమ్ కి వెళ్లి డోర్ వేసుకుంటుంది. రూమ్ లో నికోలై చనిపోయి ఉంటాడు. క్రియేచర్ కిటికీలో నుంచి లోపలికి రావడానికి చూస్తుంది. నాడియా క్రియేచర్ ని బయటికి నెడుతుంది. క్రియేచర్ నాడియా చేతిని కొరుకుతుంది. పొద్దునవుతుంది. సూర్యుడు వస్తాడు. సన్లైట్ క్రియేచర్ మీద పడగానే క్రియేచర్ కాలిపోతుంది. అది ఒక వ్యాంపైర్. వ్యాంపైర్ నాడియాని కొరుకుతుంది కాబట్టి నాడియా కూడా వ్యాంపైర్ అవుతుంది. అప్పటి నుంచి నాడియాకి బ్లడ్ తాగాలని ఉంటుంది. బ్లడ్ తాగితే ఎలియాస్ ని ఏమైనా చేస్తానేమో అని భయపడుతుంది. నాడియా తనని వ్యాంపైర్ కరిచిన ఇంటికి వెళ్తుంది. అక్కడ చనిపోయిన వ్యాంపైర్ నాన్న ఉంటాడు. అతను నాడియాని చంపాలని చూస్తాడు. నాడియా అతన్ని చంపేసి ఫ్రిడ్జ్ లో ఉన్న ఇంజెక్షన్స్ తీసుకొని ఇంటిని పెట్రోల్ పోసి తగలపెడుతుంది. ప్లేన్ లో నాడియా పక్కన నేల మీద చిన్న డోర్ ఉంటుంది. నాడియా డోర్ నుంచి కిందకి వెళ్తుంది. అక్కడ కుక్కలు బోన్ లో ఉంటాయి. నాడియా ఒక చిన్న కుక్కని చంపి దాని బ్లడ్ తాగుతుంది. నాడియాకి తగిలిన దెబ్బలు మానిపోతాయి. కొత్త పళ్ళు వస్తాయి. తన కళ్ళు కూడా మారతాయి. నాడియా మెడిసిన్ వేసుకుంటుంది. టెర్రరిస్ట్ ప్యాసింజర్స్ కి మీరెవరైనా కదిలినా పాయిజన్ గ్యాస్ రిలీజ్ అయ్యి మీరు చనిపోతారు అని వెళ్తారు. నాడియా డ్రెస్ మార్చుకొని గ్లాసెస్ వేసుకొని ఎలియాస్ దగ్గరికి వెళ్తుంది. ఎలియాస్ కి నాడియా కళ్ళు చూసి నాడియా బ్లడ్ తాగింది అని తెలుసు. ఎలియాస్ కి నాడియా వ్యాంపైర్ అని ఎప్పుడో తెలుసు. ఫ్లైట్ లో పైలట్ ఉండడు. ఫ్లైట్ లో ఒక అతనికి ప్లేన్ ఎలా నడపాలో కొంచెం ఐడియా ఉంటుంది. అతను వెళ్లి ప్లేన్ నడుపుతాడు. ప్లేన్ ఆటో పైలట్ లో లండన్ కి వెళ్తూ ఉంటుంది. నాడియా ప్లేన్ ని లండన్ కి వెళ్లకుండా వెనక్కి తిప్పమంటుంది. టెర్రరిస్ట్ నిజంగా ప్లేన్
ప్లేన్ హైజాక్ చెయ్యలేదు, ప్లేన్ క్రాష్ అయితే వాళ్ళ స్టాక్ వాల్యూస్ పెరుగుతాయి అని ఇదంతా చేస్తారు. టెర్రరిస్ట్ ప్లాన్ ప్రకారం ప్లేన్ నుంచి దిగిపోవడానికి పారాషూట్స్ వేసుకొని రెడీ అవుతారు. అక్కడ నాడియా వేసుకున్న మెడిసిన్ బాటిల్ ఉంటుంది, స్టెప్స్ మీద బ్లడ్ ఉంటుంది. టెర్రరిస్ట్ కి నాడియా బ్రతికే ఉంది అని అర్థమవుతుంది. పైకి వెళ్లి నాడియా పైలట్ దగ్గర ఉంది అని ఆ డోర్ కొడతారు. నాడియా డోర్ లాక్ చేస్తుంది. డోర్ కోడ్ నొక్కి ఓపెన్ చేస్తుంటే నాడియా డోర్ కి అడ్డంగా ఉండి డోర్ ని తీయనివ్వదు. నాడియా డోర్ ఓపెన్ చెయ్యలేదు అని టెర్రరిస్ట్ ఒక ప్యాసింజర్ ని చంపేస్తారు. ఇంకొక చిన్న పిల్లని కూడా చంపబోతుంటే నాడియా బయటికి వచ్చి టెర్రరిస్ట్ ని అటాక్ చేస్తుంది. టెర్రరిస్ట్ లీడర్ ని చంపేస్తుంది. నాడియా చిన్నగా వ్యాంపైర్ లాగా మారుతుంది. నాడియా చెవులు వేరేలాగా అవుతాయి. తన మొహం మారుతుంది. నాడియా బయటికి వెళ్ళాక ఎలియాస్ డోర్ లాక్ చేస్తాడు. నాడియా ఇంజెక్షన్ వేసుకుంటుంది. టెర్రరిస్ట్ కి నాడియా ఇంకా ఎలా బ్రతికుందో అర్థం కాదు. నాడియా రోజు కొంచెం బ్లడ్ తాగుతూ ఎప్పుడు ఎంత బ్లడ్ తాగుతుందో డైరీలో రాసుకుంటుంది. వ్యాంపైర్ లక్షణాలు కనపడకుండా మనిషిలాగా ఉండడానికి ఇంజెక్షన్స్ వేసుకుంటుంది. 8 బాల్ నాడియా పర్స్ లో డైరీ చూసి నాడియా వ్యాంపైర్ అని తెలుసుకుంటాడు. నాడియా ఇంజెక్షన్ వేసుకున్నాక కింద పడిపోయి వీక్ గా అవుతుంది. ఎలియస్ నాడియాని ఒక్కదాన్ని వదిలేయను అని బయటికి వచ్చి నాడియాని పైలట్ రూమ్ లోకి తీసుకువెళ్తూ ఉంటాడు. 8 బాల్ నాడియా బ్లడ్ ని తీసుకుంటాడు. ఎలియస్ గన్ తో 8 బాల్ ని షూట్ చేస్తా అంటాడు. 8 బాల్ ఎలియస్ నుంచి గన్ తీసుకునేటప్పుడు గన్ పేలి బుల్లెట్ కిటికీ వైపు ఫైర్ అవుతుంది. కిటికీ పగిలి బయట గాలి వల్ల ప్లేన్ లో ప్రెషర్ వస్తుంది. అందరూ తొందరగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుంటారు. పైలట్ కి మాస్క్ లేక గాలాడక కింద పడిపోతాడు. టెర్రరిస్ట్ కోడ్ నొక్కి లోపలికి వెళ్తారు. ప్రెషర్ తగ్గించడానికి గాలిలో ప్లేన్ ని కొంచెం కిందకి దించుతారు. నాడియాకి మాస్క్ లేకపోయినా ఏమీ అవ్వదు. నాడియా ఎలియస్ ని ఫారిక్ కి ఇచ్చి 8 బాల్ ని వెతుకుతూ వెళ్తుంది. ప్లేన్ లో కార్స్ కూడా ఉంటాయి. 8 బాల్ బుల్లెట్ ప్రూఫ్ ఉన్న కార్ లో కూర్చొని నాడియా నుంచి తీసిన బ్లడ్ తనలో ఎక్కించుకుంటాడు. 8 బాల్ వ్యాంపైర్ లా మారుతూ ఉంటాడు. నాడియా విండోని షూట్ చేస్తుంది. విండోకి రంధ్రం పడుతుంది. రంధ్రంలో నుంచి అక్కడ ఉన్న పెట్రోల్ పోసి కార్ తగలపెడుతుంది. కొంచెం సేపు అయ్యాక మంట ఆర్పుతుంది. టెర్రరిస్ట్ వచ్చి నాడియాని షూట్ చేస్తారు. నాడియా అక్కడ నుంచి ఎలియాస్ దగ్గరికి వెళ్తుంది. ప్యాసింజర్స్ నాడియాని చూసి భయపడతారు. 8 బాల్ బ్రతికే ఉంటాడు. వ్యాంపైర్ అయ్యి తన టీమ్ ని అటాక్ చేస్తాడు. నాడియా కింద ఫ్లోర్ కి వెళ్లి డోర్ మూసేస్తుంది. కొంతమంది ప్యాసింజర్స్ నాడియాని చంపడానికి వెళ్తారు. నాడియా ప్యాసింజర్స్ ని అటాక్ చేస్తుంది. ఎలియస్ అటాక్ చేయొద్దు అనగానే ఆగిపోతుంది. 8 బాల్ కింద ఫ్లోర్ లో తన టీమ్ మేట్స్ అందరినీ వ్యాంపైర్స్ లాగా మారుస్తాడు. టెర్రరిస్ట్ పైకి వచ్చేస్తారు. నాడియా వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపుతుంది. ప్యాసింజర్స్ నాడియాకి హెల్ప్ గా ఉంటారు. 8 బాల్ ఫారిద్ చేతిని కొరుకుతాడు. వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా నాడియా ఫారిద్ చేతిని తొందరగా కట్ చేస్తుంది. నాడియా ఇంజెక్షన్స్ పగిలిపోతాయి. ఒక ప్యాసింజర్ కి పెద్ద దెబ్బ తగులుతుంది. చనిపోయేలా ఉంటాడు. అతను డోర్ తీసి 8 బాల్ ని నన్ను వ్యాంపైర్ ని చెయ్యి, నాకు చనిపోవాలని లేదు అంటాడు. 8 బాల్ అతన్ని కొట్టి వేరే వ్యాంపైర్స్ తో ట్రైన్ లోపలికి వెళ్తాడు. ప్యాసింజర్స్ ని అటాక్ చేస్తాడు. ప్యాసింజర్స్ అందరూ వ్యాంపైర్స్ అవుతారు. ఫారిద్, ఎలియాస్, ఇంకో టెర్రరిస్ట్ తప్ప. వాళ్ళు పైలట్ రూమ్ లో ఉంటారు. టెర్రరిస్ట్ ప్లేన్ పేలిపోవడానికి బాంబ్ పెడతారు. టెర్రరిస్ట్ లీడర్ దగ్గర రిమోట్ ఉంటుంది. వ్యాంపైర్స్ కి యూవీ లైట్ వీక్నెస్. వ్యాంపైర్స్ ని చంపాలంటే రిమోట్ కావాలి అని ఎలియస్ ధైర్యంగా యూవీ లైట్ తీసుకొని కింద ఫ్లోర్ కి వెళ్లి రిమోట్ తీసుకొని తిరిగి వస్తాడు. వచ్చేటప్పుడు ఒక వ్యాంపైర్ ఎలియస్ ని అటాక్ చేస్తుంది. ఎలియస్ యూవీ లైట్ కింద పడిపోతుంది. ఎలియస్ కార్ కిందకి వెళ్లి దాంకుంటాడు. నాడియా టెర్రరిస్ట్ ని చంపి బలం కోసం అతని బ్లడ్ తాగి ఎలియస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ 8 బాల్ ఉంటాడు. నాడియా 8 బాల్ ఫైట్ చేసుకుంటారు. 8 బాల్ నాడియా బ్లడ్ తాగుతాడు. నాడియా కింద పడిపోతుంది. ఎలియస్ రిమోట్ తో బాంబ్ పేలుస్తాడు. ప్లేన్ లో డోర్ పేలుతుంది. సన్లైట్ ప్లేన్ లోకి వస్తుంది. 8 బాల్ ప్లేన్ బయట పడిపోతాడు. నాడియా వీక్ గా ఉండడం వల్ల ఎలియస్ తన బ్లడ్ కొంచెం
కొంచెం నాడియా నోట్లో పోస్తాడు. నాడియా లెగుస్తుంది, కానీ తనని తను కంట్రోల్ చేసుకోలేదు. ఎలియాస్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఫరీద్ ఎయిర్పోర్ట్ లో ప్లేన్ ని దించుతాడు. ఎలియాస్ కిందకి దిగుతాడు. ఎలియాస్ జరిగింది మొత్తం పోలీస్ కి చెప్పి సాయంత్రం అయ్యేలోపు ఫరీద్ ని కాపాడాలి అంటాడు. పోలీస్ ఎలియాస్ ని నమ్మరు. ఫరీద్ టెర్రరిస్ట్ అనుకోని ఫరీద్ కి హెల్ప్ చెయ్యరు. ఫరీద్ ఇంకా ప్లేన్ లోనే ఉంటాడు. పోలీస్ ఫరీద్ ని ప్యాసింజర్స్ ని వదిలేయి అంటారు. ఫరీద్ నేను ఎవరిని బంధించలేదు అంటాడు. సాయంత్రం అవుతుంది. సన్లైట్ పోతూ ఉంటుంది. ఫరీద్ తప్పించుకోవాలని లేచి బయటికి పరిగెడతాడు. పోలీస్ ప్లేన్ లోకి వచ్చి ఫరీద్ ని పట్టుకుంటాడు. ప్లేన్ లో వ్యాంపైర్స్ పోలీస్ ని అటాక్ చేస్తాయి. ఎలియాస్ ఫరీద్ కోసం ప్లేన్ వైపు పరిగెడతాడు. ఫరీద్ ని పోలీస్ కార్ లో తీసుకువెళ్తారు. అది ఎలియాస్ కి తెలియదు. వ్యాంపైర్స్ ప్లేన్ లో నుంచి బయటికి వస్తాయి. నాడియా కూడా. నాడియా పూర్తిగా వ్యాంపైర్ లాగా మారిపోతుంది. ఎలియాస్ ని చూసి ఎలియాస్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎలియాస్ కి వేరే దారి లేక బాధపడుతూ రిమోట్ తో ప్లేన్ మొత్తాన్ని పేల్చేస్తాడు. వ్యాంపైర్స్ అన్ని చనిపోతాయి. ఫరీద్ వెళ్లి ఎలియాస్ ని హక్ చేసుకుంటాడు. పోలీస్ ఫరీద్ ని వదిలేస్తారు. నాడియా మిగతా వ్యాంపైర్స్ తో పాటు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతుంది. నాడియా తన కొడుకు ఎలియాస్ ని కాపాడడానికి చివరి వరకు పోరాడింది. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.